వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. చెత్తకు సరుకులు పులివెందుల్లో అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల్లోని వివిధ ప్రాంతాల్లో చెత్తకు సరుకులు అనే నినాదంతో స్వచ్ఛ రథాన్ని పులివెందుల్లో ప్రారంభించారు. ముఖ్యంగా జెడ్పీటీసీ అయినటువంటి మారెడ్డి లతారెడ్డి ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమానికి నాంది పలుకుతూ ఆ రథ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరు అయ్యారు. స్వచ్ఛ రథం కార్యక్రమంలో భాగంగా చెత్తను అందిస్తే అనవసరమైన వస్తువులు ప్లాస్టిక్ కావచ్చు, ఆ తర్వాత ఇతర రకాలైన పాత సామాన్లు కావచ్చు, మీ ఇంటిలో వేస్ట్గా పడి ఉంటే వాటిని తీసుకుని వచ్చి ఈ స్వచ్ఛ రథం వద్ద ఇస్తే మీరు సరుకులు ఉచితంగా తీసుకొని వెళ్ళొచ్చు అని, ఆ సరుకులను మీరు తీసుకొని లబ్ధి పొందవచ్చు అని మారెడ్డి లతారెడ్డి ఆ గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని మహోన్నత కార్యక్రమంగా చేపట్టారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి నాంది పలికింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛ రథం పేరుతో చెత్తను సేకరించే విషయంలో పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అటు తర్వాత పారిశుద్ధ్యం అనేది ఎటువంటి విషయం మీద అందరూ ప్రజలకు కూడా అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో చెత్తను సేకరించే ఆ వేస్ట్గా ఉన్నటువంటి చెత్త సేకరించడం వలన ఒకవైపు శుభ్రత పరిశుభ్రతతో పాటు మరొక వైపు ప్రజలకు అవగాహన కలగడంతో పాటు ప్రజలకు కూడా కొంత ఉపయోగం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ రథాన్ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పులివెందుల్లో మారెడ్డి లతారెడ్డి ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ఎవరైతే ప్లాస్టిక్ వస్తువులను, అటు తర్వాత ఇతర రకాలైన పాత వస్తువులను ఆ రథం వద్ద తీసుకొని వస్తే సరుకులను ఉచితంగా ఇస్తారు ఈ కార్యక్రమంలో. అటు తర్వాత ఈ కార్యక్రమాన్ని పులివెందులతో పాటు మరో ప్రాంతమైన వేముల మండలంలో కూడా పార్థ సారథిరెడ్డి సోదరుడు అయినటువంటి ఆయన కూడా ప్రారంభించాడు. ఈ కార్యక్రమం భాగంగా మొత్తం అంతా కూడా పులివెందుల్లో ముందుకు సాగే విధంగా తెలుగు తమ్ముళ్ళు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రజలకు చెత్త మీద అవగాహన వచ్చే విధంగా ఈ కార్యక్రమానికి నాంది పలికారు అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య.